మొక్కుబడి. ఈరోజు అంశం మొక్కుబడి. మొక్కుబడి అనగా ఎన్నో రీతులుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభువుని ఎరగకముందు మనం ఎన్నో రకమైన మొక్కుబడులు మొక్కి చెల్లించినటువంటి వారము. కొందరికి ఒక బాధ వస్తే కొబ్బరికాయ కొడతామని మొక్కున్న వాళ్ళం ఉన్నాం. ఈ ఆటపిల్లని కోసమన్న వాళ్ళం ఉన్నాం. లేకపోతే గుండు కొట్టించుకుంటాం అన్న వాళ్ళం గట్రా ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, మరి ఈ మొక్కుబడులన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఒక మనుషునికి ఒక రకమైన ఆపద వచ్చినప్పుడు మనుషుడు మొక్కుబడి చేస్తూ ఉంటాడు. మొక్కుబడి చేస్తూ ఉంటాడు. ఆ మొక్కుబడులు మరి బైబిల్ ఒక పాట పాడే భక్తుడు, రోగము కొరకు ఎన్నో మొక్కులు మొక్కుతారు, రోగం పోతే దేవుని మాట మర్చిపోతారు. ఇదివరకు ప్రభువుని ఎరగక ముందు ఒకవేళ మొక్కుకున్న తర్వాతకి దాన్ని చెల్లించకపోతే, జాప్యం చేస్తే 10 రకాల ఇబ్బందులకు గురి చేసి, హింసలకు గురి చేసి, నాకు మొక్కుకున్నటువంటి మొక్కుబడి నువ్వు చెల్లించలేదు ఏందు అని మరి ఇబ్బందులకు గురి చేసి గుట్ట బలవంతంగా కూడా ఈ మొక్కు తీర్చుకునే వాటిని మేము చూసాం. మీరైతే చూసారో లేదో మాకు తెలియదు, కానీ నేనైతే మా కుటుంబంలో చూశాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మా నాన్నమ్మకు నిన్నదాకా మేడారం జాతర జరిగింది కదా, పూనిక ఉండేది. మా నాన్నమ్మకు పూనిక ఉండేది. ఆమె ఎక్కడ పడితే అక్కడ మొక్కులు మొక్కుతూ ప్రతి చెట్టు కింద, ప్రతి పుట్ట కింద, ప్రతి గుట్ట కింద, ప్రతి కట్ట మీద సంథింగ్ ఏదో ఒక దేవుడు అనేటువంటి విషయంలో మొక్కుబడి చేస్తూ వచ్చేది. మరి ఎంతో కష్టంగా మేము బతుకుతున్న తరుణంలో మా పరిస్థితులు ఎలా ఉన్నా వాటి మొక్కుబడి సమయంలో మొక్కుబడి చేయకపోతే, చెల్లించకపోతే మా నాన్నగారిని ఆ యొక్క ఎవరైతే దేవుడిని మొక్కామో అది మా నాన్నగారిని చాలా ఇబ్బందులకి గురి పెట్టడం చూసాం. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు దేవుని పిల్లలముగా ఉన్నాం, దేవుని బిడ్డలముగా ఉన్నాం. మనుషునికి ఆపద వచ్చినప్పుడు, సాపత వచ్చినప్పుడు, ఎటు చూసినా ఏం కనబడినప్పుడు ఒక దేవుడు మాత్రమే కనపడతాడు. దేవునికి స్తోత్రం. హాస్పిటల్లో మరి క్రిటికల్ పొజిషన్ ఉన్నప్పుడు కూడా డాక్టర్లు చెప్పే మాట ఏంటంటే మీ దేవుని దయ అంటారు. మనుషుల సహాయము వ్యర్థమైపోయినప్పుడు, మనుషుల ప్రయత్నము వ్యర్థమైపోయినప్పుడు ప్రతి మనుషుడు కూడా దైవం మీద ఆధారపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో, ఆ ప్రెషర్లో, ఆ ఒత్తిడిలో, ఆ గుండె పగిలిన స్థితిలో, విరిగి నలిగిన స్థితిలో ఏదో ఒక మాట దేవుని దగ్గర మొక్కుబడి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, క్రైస్తవులు మొక్కుతున్నటువంటి మొదటి మొక్కుబడి ఏదంటే
దేవా నువ్వు నన్ను బాగు చేస్తే సచ్చిందాక నీతోనే ఉంటా. దేవునికి స్తోత్రం. ఏమని మొక్కుతారు? ఏమని మొక్కుతారు? దేవా నన్ను బాగు చేస్తే సచ్చినానివే బ్రతికినానివే ప్రభా, నీతోనే ఉంటా అంటారు. దేవునికి స్తోత్రం. మంచిది క్రీస్తునందుల మొక్కుబడి చేయడం తప్పు కాదు, చేయాలి. దేవుని దీవెనలు పొందుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథము సంఖ్యాకాండంలో చూసినట్లయితే 30 అధ్యాయములో 2వ వచనమును చూస్తే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. సంఖ్యాకాండం 30వ అధ్యాయము 2వ వచనములో చూస్తే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల, ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల, లేక తాను బద్ధుడకు అగుటకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఆయా సందర్భములో, కష్టకాల సమయములో ఎన్నో మొక్కులు మొక్కుతుంటాం. నిజంగా మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి దేవుడు ఈరోజు మరొక తరుణం మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి మొదటి సండే మరి ఒక కొత్త మెసేజ్ ఉంటుంది. కానీ ఈ వారంలో కొంచెము అటు ఇటు వెళ్ళటం వల్ల నూతన మెసేజ్ సిద్ధపరచలేకపోయాను. అసలు నాకు సిద్ధపాటే లేదు. దేవునికి స్తోత్రం. సిద్ధపాటు లేదు. రాత్రి ప్రార్థన చేశాను, అయ్యా నేను ఏ విధముగా సిద్ధపడలేదు, నిన్నటి దినంలో సిద్ధపడాలి, ఏ విధముగా సిద్ధపడలేను, మీరే నీ బిడ్డలతో మీరు మాట్లాడాలని చెప్పినప్పుడు పిల్లరా, మరి మెసేజ్ బుక్ తీసుకున్నప్పుడు దేవుడు మరి ఈ రీతిగా ఈ యొక్క మాటలు చూపెట్టాడు. దేవునికి స్తోత్రం. గత 4-5 సంవత్సరాల కింద చేసినటువంటి యొక్క మెసేజ్ మరొక తరుణం మనకు రిపీట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి తన నోటు నుంచి ఏం చేస్తాడట? బద్ధుడగుటకు. దేవునికి స్తోత్రం. ఏంటట? ఏం బద్ధుడగుతాడు? నీతోనే ఉంటా, నీతోనే జీవిస్తా, నీ కొరకు అయిన చనిపోతా. దేవునికి స్తోత్రం. భక్తుడు పాటాడు కదా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. ఇంకో భక్తుడు పాడాడు, బ్రతుకుట నీకోసమే, మరణమైన నాకిక మేలు. ఇంకొక భక్తుడు పాడాడు, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తా, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తా. అంటే పాటలు నానా రకములుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పాటలో పాడటం నేను తప్ప అని చెప్పట్లేను. పాటలో ఉన్న మాట క్రియ చేయాలి. దేవునికి స్తోత్రం. క్రియ చేయాలి. ఇప్పుడు మనకు కోడిని పొదిగేస్తాం. పొదిగేసినటువంటి కోడి 21 రోజులలో 10 గుడ్లు వేస్తే కనీసము ఒక 6 గుడ్లు కూడా పిల్లలు చేయకపోతే మొత్తం సీగుడ్లు అయిపోయాయి అనుకోండి, వచ్చేసారి దాన్ని ఏం చేస్తాం? పిల్లలు చేస్తలేదని పోషేస్తాం, లేకపోతే అమ్మేస్తాం. అలాగనే ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలమైన మనము ఈ పాటలని మనం పాడుతున్నప్పుడు అది మన భక్తి ద్వారా, మన విశ్వాసము ద్వారా, మన నమ్మకము ద్వారా క్రియ జరుగుతుందా లేదా అని మనము గ్రహించాలి. మొక్కుకునే తను లేక బద్ధుడగుటకు నీతోటే ఉంటాను బద్ధుడగుటకు ఇంకేం ప్రమాణం చేసిండు. ఏందట ఇది?
ప్రమాణము. దేవునికి స్తోత్రం. ప్రమాణము. ఇది ఎక్కడ చేస్తారు ప్రమాణము? చిన్న పిల్లలతో సహా మొదలు పెడితే వృద్ధుల వరకు సహజంగా ఈ ప్రమాణము ఉత్తుతగా జరిగిపోతూనే ఉంటుంది. పిల్లల్ని అడిగిన అనుకో, ప్రమాణం చేసినప్పుడు వచ్చు వచ్చు అమ్మ చూడు నా చూడు నాకేమీ తెలియదని చెప్తారు. అమ్మ మీద ఒట్టు, అయ్య మీద ఒట్టు, ఆరి మీద ఒట్టు అనేది, ప్రమాణం అనేది సింపుల్గా జరిగిపోతుంది. కానీ దేవుడు మనకు నేర్పినటువంటి మాట ఏందయ్యా అంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలని మత్తయి సువార్తలో ఈ మాట ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను, తప్పక నెరవేర్చాలి. అది చిన్నదైనా అది పెద్దదైనా మరి ఏదైనా, నీ నోటి నుంచి ఏదైతే నీ నోటి చేతి మాట్లాడావో అది చేయటకు నువ్వు ఇష్టపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథమును చూస్తే, కీర్తన గ్రంథము 66వ అధ్యాయములో 14వ వచనములో దేవుని వాక్యం విరుద్ధంగా సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనములో దేవుని వాక్యం విరుద్ధంగా సెలవిస్తుంది. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు, ఒక మనిషి ఎప్పుడు మొక్కుబడి చేస్తారట? శ్రమ కలిగినప్పుడు. శ్రమ అంటే చిన్న చిన్న శ్రమ కాదు, అవుట్ రైట్ డిసిజన్లో ఉన్నప్పుడు చేస్తారు ఇవన్నీ. ఎప్పుడు? అవుట్ రైట్ డిసిజన్లు ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒక మనుషునికి శ్రమ కలిగినప్పుడు ఏం చేస్తారట? మొక్కుబడి చేస్తారట. అయితే ఏమంటున్నా, పెదవులు పలికిన మొక్కుబడులు. దేవునికి స్తోత్రం. ఏ మొక్కుబడి? పెదవులు పలికినటువంటి మొక్కుబడిని ఇంకేం చేయాలట? నా నోరు వచించినటువంటి మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన ఈ మెసేజ్ ఒకసారి 4 సంవత్సరాలు, 4 అంటే లేదు, ఒక 6 సంవత్సరాల ముందు ఒక చోట చేశాను. దేవునికి స్తోత్రం. ఒక 6 సంవత్సరాల ముందు ఒక చోట మెసేజ్ చేస్తే 70,000 రూపాయలు గదిలో వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఎన్ని వేలు? 70,000. అంటే నేను చెప్పుతున్నటువంటి మాట డబ్బు కొరకు కాదు. దేవునికి స్తోత్రం. నేను చెప్పుతున్నటువంటి మాట డబ్బు కొరకు కాదు. ఎవరికి చెప్తుందంటే, శ్రమ కాలములో అయితే ఎవరు దేవునికి మొక్కుబడి చేసుకున్నారో వారిని దేవుడు మరొకసారి ఏం చేస్తున్నాడు? పురిగొలుపుతున్నాడు, జ్ఞాపకము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను. ఈ మందిరము కట్టే ముందు కొందరు మాట ఇచ్చారు. దేవునికి స్తోత్రం. కానీ రాపిచ్చిన వాళ్ళలో ఒక 70,000 రూపాయలు ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను ఈరోజు వరకు కూడా వారిని అడగలేదు, ఏ రకమైన ఇబ్బంది పెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రకమైన ఇబ్బంది పెట్టలేదు. నిజంగా గుర్తు కూడా లేదు, ఇప్పుడే గుర్తొచ్చింది. కనుక ప్రియమైన వాళ్ళరా, నేను ఏ రకమైన ఇబ్బంది నేను వారిని అడగలేదు, వారిని ఇబ్బంది పెట్టలేదు. ఒక్క నాడు కూడా నువ్వు ఇది రాసినావు కదా ఇవ్వమని అడగలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అంటే వారికి నష్టం కలగజేయాలని చూసుకుంటాడని కాదు. దేవునికి స్తోత్రం. తగిన సమయంలో వారిలో నుంచి మాట్లాడి ఆయనే సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం.
కాబట్టి మన నోట్ల నుంచి వెళ్ళినటువంటి మాట ఎప్పుడు కానీ నిలబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మన మాట ఎప్పుడు కానీ నిలబెట్టుకోవాలి. తప్పించుకోవడానికి ఇష్టపడకూడదు. అది ఎక్కడైనా దేవుని సంఘం ఇటినండి, అది ఎక్కడైనా ఏ చోటున మాట ఇచ్చినా ఆ మాటను మనం నెరవేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయా సందర్భములో సాధ్యమైనంత వరకు కొన్ని ప్రాంతాలకు వెళ్ళే ముందు నేను వస్తానని చెప్పిందనుకో, 100% ఉండటానికి ట్రై చేస్తా. దేవునికి స్తోత్రం. చూస్తానంటేనే అక్కడ కొంచెము రెడీ టు సమయం అనుకూలతను బట్టి అననుకూలతను బట్టి మిస్ అవుతూ ఉంటాం. కానీ నా నోట్ల నుంచి వస్తా అని చెప్తే మాత్రము అది ఎంత కష్టమైనా, అది ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎందుకంటే నా నోట్ల నుంచి ఒక మాట వెళ్ళింది, వస్తానని చెప్పిన కాబట్టి దాదాపుగా ఉండటానికి ప్రయత్నం చేస్తా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియరా, దేవుని బిడ్డలముగా మన నోరు చాలా విలువైందిగా ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు చెప్తా అంటారు, వాళ్ళ మాట అంటే మాటకు విలువ ఉంచాలి, మాటకు విలువ ఉంచాలి. ఆ మాటకు విలువ ఉన్నప్పుడు సావు బతుకుల మధ్యలో హాస్పిటల్ పన్నా కానీ ప్రజలే వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. ప్రజలే వస్తారు. పలాని వ్యక్తి మాట అంటే మాట, అతనికి కష్టం వచ్చింది, అతనికి బాధ వచ్చింది, అతనికి సమస్య వచ్చింది, వెళదాం పదండి, సహాయం చేద్దాం పదండి అన్నటువంటి విషయంలో వస్తారు. అదే 10 సార్లు మాట తప్పించినోనికి వాడు మాట మీద ఉండడు అని చెప్తుంటాను. కాబట్టి ప్రియరు, నేను సామెత చెప్తున్నాను, కానీ దేవునిలో మనం మాట మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట మనం మాట మీద ఉండాలి. దేవుని సంఘములో మనం మాట ఉండాలి. ఎందుకంటే మనకు మొక్కుబడి చేసింది మనుషులే కాదు. దేవునికి స్తోత్రం. మనం మొక్కుబడి చేసింది ఎవరు చేశామంటే దేవుని చేశాం. నిజంగా నీవు నాకు మొక్కు బిడ్డ, ఇట్లా నాకు మొక్కుబడి చేయని ఆయన ఎప్పుడు అడగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయం మొక్కుబడి వచ్చింది కాబట్టి పిల్లరా, ఒక మాట చెప్పాలని ఆశపడుచున్నాను. మన ఇళ్ళల్లో కానీ ఆయా సందర్భంలో కోడి పిల్లను కోసుకున్నా, గొర్రె పిల్లను కోసుకున్నా, యాట పిల్లను కోసుకున్నా, మేక పిల్లను కోసుకున్నా, కోసేటప్పుడు మాత్రం యేసయ్యకి మొక్కొద్దు ప్లీజ్. ఎందుకంటే మనకు అలవాటు, ఏదైనా మన ఇళ్ళలో కోడి పిల్లను కోసుకున్నప్పుడు, యాట పిల్లను కోసుకున్నప్పుడు దేనికో ఒకదానికి మొక్కి కోసే అలవాటు ఉంది. కాబట్టి ప్లీజ్ రిక్వెస్ట్, దండం పెట్టి చెప్తున్నా, యేసయ్యకి ఎవరు కానీ మొక్కి కోయకూడదు. ఆయనే మన కొరకు బలైపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అది మనం తినటానికి కోసుకుంటున్నాం కాబట్టి సాధారణంగా కోసి వదిలిపెట్టేయండి, అంతే తప్ప ప్రభువాన్ని మాత్రం కోయకండి, శాపం వచ్చేస్తుంది. ఆయన మనల్ని అడగలేదు. కానీ భక్తులముగా, దేవుని బిడ్డలముగా మనమే ఒకసారి మొక్కుబడి చేస్తున్నాం కాబట్టి ఆ మొక్కుబడిని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన గ్రంథములో చూస్తే 50వ అధ్యాయములో, కీర్తన గ్రంథము 50వ అధ్యాయములో చూస్తే దేవుని వాక్యం 50లో 14 వచనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. దేవునికి స్తోత్రం. దేవునికి మనం ఏం చేయాలట? స్తుతి యాగము చేయాలి. స్తుతి యాగము చేయాలి. ఆరాధనలో కొంతమందికి చీమ గుట్టినట్టుగా ఉండకూడదు, చీమ గుట్టినట్టు కూడా ఉండదు కొంతమందికి. ఆరాధనలో మనం మహిమర్చిపోయి దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మహిమర్చిపోయి దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలి, దేవుణ్ణి కనపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇప్పటి వరకు దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి,
ఆయుష్ని బట్టి నేను ఏది చేసినా శక్తి వంచన లేకుండా చేయడానికి ఇష్టపడతాను. దేవునికి స్తోత్రం. పాట పాడాలన్నా, మెసేజ్ చేయాలన్నా, ఆ డ్రమ్ము కొట్టాలన్నా, ఆ కాంగు కొట్టాలన్నా, ప్యాడు కొట్టాలన్నా, ఏదో అయిష్టముగా నేను అస్సలు ఉండను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. సౌలుకు దురాత్మ పట్టినప్పుడు ఆ దురాత్మను విడిపింప కొరకు దావీదును తీసుకొచ్చారు. దావీదు సితారను ఎలా వాయించాడంటే చమత్కారంగా వాయించాడు. దేవునికి స్తోత్రం. చమత్కారంగా వాయించగా సౌలులో ఉన్నటువంటి దురాత్మ పారిపోయేది. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి అంటే మనం చేసేటువంటి చమత్కారాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. హార్ట్ఫుల్గా స్తుతి యాగాన్ని బట్టి అలా స్తుతించినప్పుడు ఆటోమేటిక్గా మనకున్న అంటుకున్నటువంటి చీకటి అయితే, గాలి అయితే, సంథింగ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని అగ్నిలో మనం ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు పిల్లరా, ఉదాహరణ చెప్తాను. మనం స్నానం చేసినప్పుడు సబ్బు పెట్టుకుంటాం. సబ్బు పెట్టుకున్నాక నీళ్లు పోసుకుంటే ఆటోమేటిక్గా ఉన్న సబ్బని దొరికిపోతాం, జారిపోతుంటుందా లేదా కదా? అలాగనే మనల పట్టినటువంటి ఏదన్నా చీకటి ప్రభావం ఒకవేళ మన బాడీని ఆవరించినట్లయితే దేవుణ్ణి సన్నిధిలో స్తుతియాగము చేస్తూ దేవుణ్ణి స్తుతించినప్పుడు అమ్మో ఇది ఎక్కడ అగ్గింది రాని అదేమైపోతుంది. సేవకుని దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఈ బాధ ఈ సమస్య ఉన్నది ప్రార్థన చేయకముందే ఆరాధనలో నీ దేహము తేలికపాటు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి స్తుతి యాగము చేయాలి. అంతేకాదు మహోన్నతునికి ఏం చేయాలట? నీ మొక్కుబడులు చెల్లించుకో. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథంలో చూస్తే 76:11 చూస్తే దేవుని వాక్యం విరిగా సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 76:11 చూస్తే దేవుని వాక్యం విరిగా సెలవిస్తుంది. 76:11 నీ దేవుడని యెహోవాకు మొక్కుకొని, మీ దేవుడని యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీ దేవుడని యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుకొందిన మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించవలసిన. దేవునికి స్తోత్రం. ఈసారి మనం క్రిస్మస్ జరిపించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రభువుని ఎరగినటువంటి బిడ్డ, అంటే ఒకరు ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డ, ఒకరు ప్రభువుని ఎరిగినటువంటి వారు ఇంచుమించు ఒక 4-5 వేలు కానుక తెచ్చిచ్చేశారు. దేవునికి స్తోత్రం. మన సంఘస్థులు కారు. దేవునికి స్తోత్రం. ఆటోమేటిక్గా ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, అది ఎవరిని ఎక్కడ ప్రేరేపిస్తాడు? ఆయన వారిని ప్రేరేపిస్తే వారే తీసుకొచ్చి అయ్యగారండి గొండి మందిరానికి ఇస్తున్నానని చెప్పి ఇచ్చిపోయిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన భయంకరుడకు దేవుడు కనుక ఏం చేస్తాడు? ఆయనకు కానుకలు తెచ్చి అర్పించవద్దని. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలట? కానుకలు కూడా అర్పించాలి. దేవునికి స్తోత్రం. మనకు ఈ కొబ్బరికాయ అర్పణ లేదు, కోడిపిల్ల అర్పణ లేదు, గొర్రెపిల్ల అర్పణ లేదు. కానీ కానుకలు అనేటువంటి అర్పణలు మనకున్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏదున్న మన నోట్ల నుంచి వెళ్ళినటువంటి మొక్కుబడి దేవుడు మరొకసారి మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథంలో చూస్తే 20 అధ్యాయము 25 వచనములో దేవుని వాక్యం సెలవిస్తున్నాడు.
సామెతల గ్రంథము 20 అధ్యాయము 25 వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు. వివేచింపక అంటే ఆలోచించక, ఆలస్యం చేయక, కొంచెం ముందు వెనుక చూడకుండా, వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు. మొక్కుకొనిన తర్వాత దాని గూర్చి విచారించుట. దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును. ఒకనికి ఉరియగును. మొక్కటప్పుడే ఆలోచించాలి. ఇది నేను దేవుని మొక్కుతే ఇది నేను చేయగలనా అని ఆలోచన చేయాలని దేవుడు చెప్తున్నాడు. వివేచింపక ప్రతిష్ఠితమనయు, మొక్కుకున్న తర్వాత దాని గురించి విచారించొద్దు. ఇప్పుడు నా కాడ లేదు, ఇప్పుడు నా కాడ లేదు, నా కాడ ఉన్నప్పుడు ఇస్తా. మొన్నొక మాట విన్నాను. ఒక విలేజ్, ఒక మాట, ఒక అమ్మకి బాగా ఇబ్బంది ఉన్నప్పుడు ప్రార్థన చేయించుకుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయించుకొని సరే సంథింగ్ నాకైతే తెలియదు, ఆమె 2000 దాచిపెట్టిందట. ఎంత? 2000 దాచిపెట్టిందట. ఆమె దాచిపెట్టింది నాకేం తెలుసు? దాచిపెట్టిందట. కానీ ఆమెకి ఏం కావట్లేదు, ఇచ్చిపోదానికి తీరట్లేదు ఆమెకి. అంటే ఏంటిదంటే అది ఒక నిర్లక్ష్య వైఖరి. ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డ కాదు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఫోన్ కాంటాక్ట్లో ప్రార్థన చేస్తే, వారు గుళ్ళోళ్ళు ప్రార్థన చేస్తే ఆ దొడ్డి చల్లగా ఉన్నది. ఆ దొడ్డి చల్లగా ఉన్నందుకు సరే ఆమె దేవుని మొక్కుందో నాకు తెలియదు, 2000 మాత్రం పక్క తీసి పెట్టిందట. ఆ విషయం నాకు కూడా ఎప్పుడు చెప్పలేదు. ఆటోమేటిక్గా మొన్న తన యజమానికి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అంటే ఈ 2000 ఇల్లేదని చచ్చిపోయాడని చెప్పట్లేను, ఈ 2000 ఇల్లేదని చచ్చిపోయిందని చెప్పట్లేను. హల్లెలూయా. కానీ అప్పుడు చెప్పుతుంది, అయ్యా అన్నా, నేను దేవునికి 2000 అని తీసి ఎప్పుడు పక్కకు పెట్టాను, నేను తెచ్చేయలేకపోయాను, అల్ల నుంచే నేను 2000 పెట్టి అంబులెన్స్ వేసుకొని పోయినానని. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎప్పుడు కానీ మొక్కుకొని నాకున్నప్పుడు ఇస్తలే, నాకు తీరినప్పుడు ఇస్తలే అని కాదు. నువ్వు మొక్కట్లేదని ప్రభు నిన్ను అడగట్లేడు. దేవునికి స్తోత్రం. నీ ఆపద వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు ఏదో ఒక మొక్కు మొక్కేశావు. ఇక్కడ ఏమంటున్నాడు, ఒకడు మొక్కుకున్నటువంటి మొక్కుబడి చెల్లించకపోతే అదేమైందట, మొక్కుకున్న తర్వాత దాన్ని గురించి విచారించుటయో ఒకరికి ఏమైందట, అది ఉరియగుద్ది. అది కష్టం అని చెప్తున్నాడు. అది బాధ తీసుకొస్తుందని అని చెప్తున్నాడు. ఇప్పుడు దాకా ఊరి పేరు గుర్తురాలే, చంద్రరావుపేట. ప్రియమైనటువంటి దేవుని సహోదరుడు చంద్రరావుపేట. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎప్పుడు కానీ దేవుని సన్నిధిలో మనం పావుల ఇత్తనన్నా, పరక ఇత్తనన్నా, 10 పైసలు ఇత్తనన్నా, 1 పైస ఇత్తనన్నా కానీ ఏం చేయాలి, ఏదో ఒకటి చేసి తీర్చాలి. దేవునికి స్తోత్రం. అలాని మొక్కుబడి చేయటము తప్పని కూడా కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొక్కుబడి చేయటం అని తప్పు కాదు ప్రియులారా. ప్రసంగి గ్రంథములో చూస్తే, ద్వితీయోపదేశ కాండములో చూస్తే
ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 21 నుంచి 23 వచనం చూసినట్లయితే దేవుడు నాకు వివరణ సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము. టైం లేదు. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత నీవు నీ దేవుడని యెహోవాకు మొక్కుకొనిన తర్వాతకి ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవ చేయకూడదు. ఏం చేయదట? తడవు ఆ మొక్కుబడి చెల్లించుటకు ఏం చేయదట? నువ్వు తడవ చేయకూడదు. తడువు చేయకూడదు. తడువు అంటే ఆలస్యము చేయకూడదు అని చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ దేవుడని యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. నీ వలన దాన్ని రాబట్టుకొనును. అది నీకు పాపమగును. అది నీకు పాపమగును. దేవుడే నిన్ను ఇబ్బంది పెట్టి తీసుకున్నంత సేపు ఆగొద్దును. దేవుడే నిన్ను ఇబ్బంది పెట్టి నీకు జ్ఞాపకం చేసుకొని ఇబ్బందులకు గురైన సేపు దాకా నువ్వు ఆగకూడదు. ఎందుకట? నువ్వు మొక్కుకున్నది త్వరగా చెల్లించకపోతే అదేమైందట? పాపం అవుతుందట. నీవు మొక్కుకొనిన ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. నువ్వు మొక్కుకొనని ఎడల, నువ్వు మొక్కుకోకపోతే ఆ పాపము నీకు ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పించాలి. దేవునికి స్తోత్రం. ఒక మొక్కుబడి చేసినప్పుడు అది త్వరగా చెల్లించాలంటాడు. ఒకవేళ నువ్వు మొక్కుబడి చెల్లించేంత స్తోమత నిన్నప్పుడు నువ్వు మొక్కుకోవద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. లేదా మనం కష్టకాల సమయంలో దేవుణ్ణి వెతికి వచ్చాం, బాధలలో వెతికొచ్చాం. దేవుడు ఒకవేళ దేవుడే కానీ సేవకుడే కానీ నువ్వు బాగుపడ్డాక ఏమిత్తని అడిగాడా? సంథింగ్ మీ సేవకుడు అడిగారా అండి? మీరు బాగుపడితే దేవునికి ఏమి ఇస్తారని అడిగాడా సేవకుడు? లేకపోతే సేవకుడు మీరు బాగుపడితే నాకేమి ఇస్తారని అడిగానా చెప్పండి. నేను అడగలేదు. మీరు బాగుపడితే దేవునికి ఏమి ఇస్తారని కూడా నేను అడగలేదు. ఒకవేళ బాగుపడిన తర్వాతకి ఎవరిష్టము వాళ్ళు, దేవునికి స్తోత్రం, ఎవరిష్టము వాళ్ళు వాళ్ళ బాధలలో దేవునికి ఏం చెప్పుకుంటే అది దేవునికి ఎరక, నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. కానీ సేవకుడిగా దేవుని మందిరానికి ఆపదలు వచ్చినప్పుడు దేవుడిని బాగు చేస్తే ఏమిస్తావు? లేకపోతే బాధలో ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు బాగు చేస్తే దేవునికి ఇది ఇస్తావా అని అడగటము నా ధర్మం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలలో ఉన్నవారు, బాధలలో ఉన్నవారు, ఇబ్బందులలో ఉన్నవారి కన్నీరు తుడవటమే నా బాధ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాని అలాని అడగని సేవకులు లేరంటే నేను నమ్మను. అలానే నువ్వు బాగా అయితే దేవునికి ఇస్తావు, ఏమి ఇస్తామని అడిగినటువంటి సేవకులు లేరంటే నేను నమ్మను. సంథింగ్ ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ నాది అది కాదు. దేవునికి నువ్వు బాగా అయితే నాకేమి ఇస్తావు, దేవునికి ఏమి ఇస్తావు అని నేను అడిగేటువంటి రకం నాది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను నేనే ఆయనకు సమర్పించుకున్నాను. దేవునికి స్తోత్రం. నన్ను దేవుడు 6 సార్లు బతికించాడు. దేవునికి స్తోత్రం. అందుకు కృతజ్ఞతగా ఆయన పని చేయాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మీ ముందు సజీవ లెక్కలో ఉన్నానంటే ఆయన బతికించాడు కాబట్టి మీ ముందు ఒక నాయకుడిగా ఉన్నాను, ఒక సేవకుడిగా ఉన్నాను. ఆ రుణము నేను తీర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ రుణము నేను తీర్చుకోవాలి. సంథింగ్ ఒక్క 2 నిమిషాలలో పోయే ప్రాణమును కూడా
దేవుడు 6 సార్లు బతికించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆపదలు, బాధలు, కష్టాలతో వచ్చినప్పుడు దేవునికి ఏమి ఇస్తారని అడగటము అది అన్యాయమే. అది న్యాయము కాదు. బాధ తీరిన తర్వాత ఆ బాధ బాగుపడే వ్యక్తి దేవునికి ఏమి ఇచ్చుకుంటాడో దేవునికి ఇచ్చుకుంటాడు. ఒకవేళ సేవకునికి ఏమన్నా ఇవ్వాలని బుద్ధి పుడితే సేవకునికి ఇస్తాడు. అంతేకాని ఈ నోటి నుండి మాత్రము చేయి చాపి అడిగేటువంటి వాడనైతే నేను కాను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ నోటి నుంచి ఏదైతే ఒప్పుకుంటామో అది దేవుడు రాపట్టుకునేదాకా చూడకూడదు. అది పాపము, అది ఉరి ఆగుతుందని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు మొక్కుకోకుంటే మంచిదే అంటున్నాడు. కానీ మరి మొక్కుకున్నటువంటి వ్యక్తిని చూపెడతాను. దేవునికి స్తోత్రం. మొక్కుకున్నటువంటి వ్యక్తిని చూస్తే మొదటి సామ్యుయేలు గ్రంథం, మొక్కుకున్నటువంటి వ్యక్తి, మొదటి సామ్యుయేలు గ్రంథం. మొక్కుబడి చేయటము తప్పని కాదు, చేత కాకపోతే మొక్కుబడి చేయొద్దు, చేతనైతే మొక్కుబడి చేయటము మంచిదే. దేవునికి స్తోత్రం. మొదటి సామ్యుయేలు గ్రంథంలో చూస్తే 1:11 వచనములు చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి సామ్యుయేలు గ్రంథం 1:11 వచనం. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకులైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకులైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి, నీ సేవకులైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకులను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకులైన నాకు మగ పిల్లను దయచేసిన యెడల, నీవు నాకు ఒక మగ పిల్లను దయచేసిన యెడల, వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధి ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు ఏం కనిపెట్టుచుండెను. చేసింది ఈమె? దేవుని సన్నిధిలో ఏం చేసింది? ఒక మొక్కుబడి చేసింది. దేవునికి స్తోత్రం. ఒక మొక్కుబడి చేసింది. ఈమెకెవరు లేరు? పిల్లలు లేరండి. పిల్లలు లేనటువంటి ఆడపరిస్థితి చాలా దయానీయంగా ఉంటుంది. ఈమెకు పిల్లలు లేరు. దానికి తోడు పిల్లలు లేరంటే ఈమెకు సమితి ఉన్నది, పెనిన్న. ఆమెకు పిల్లలు ఉన్నారు. ఆమెకు రెండవ భార్యకు పిల్లలు ఉన్నారు. కానీ ఈమెకు పిల్లలు లేరు. మా ఆయన భార్య కదా ఆమె కూడా. ఆమె పుట్టిన వాళ్ళు అయితేందని ఏ స్త్రీ నమ్ముకుంటుందా? చెప్పరేంటండి? ఉంటారా? మా ఆయన పుట్టినోళ్ళే కదా, వాళ్ళైతే నా పిల్లలు అనుకుంటారా? ఎవరన్నా స్త్రీ అనుకోరు. ఎందుకంటే ప్రతి స్త్రీ తన గర్భము పండాలని కోరుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఈ అన్న సంతు లేకుండా ఉండడం చూసి దేవునికి సన్నిధిలో మొక్కింది. దేవునికి స్తోత్రం. అయ్యా, అద్భుతమైన మొక్కుబడి. దేవునికి స్తోత్రం. ఏ మొక్కుబడి అండి ఇది? అద్భుతమైన మొక్కుబడి ఇది. దేవా, ఆమె అడుగుతుంది, నువ్వు నాకు ఒక కుమారుని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నువ్వు నాకు కుమారుని ఇస్తే నేను వాడి నెత్తి మీద కటింగ్ కూడా చేయను. మనోళ్ళు చేస్తూ ఉంటారు కొంతమంది, గుండు కొట్టిస్తూ ఉంటారు కొంతమంది. ఒక కత్తెర అంటారు, 2 కత్తెరలు అంటారు, 3 కత్తెరలు అంటారు. ఒకరు ఈ గుండు అంటారు, ఒకరు సగం గుండు అంటారు, ఒకరు హాఫ్ గుండు అంటారు. అక్కడక్కడ ఎక్కడో ఎన్నో రకాల గుండ్లు కొట్టిస్తూ ఉంటారు. దేవునికి దీనితో ఏం పని లేదు. హల్లెలూయా. దేవునికి ఎంటికలతో అవి మూరుంటే మంగళలకు లాభం, మంచి బిజినెస్ నడుస్తుంది కదా. ఇప్పుడు మంచి రేటు ఉన్నది వాటికి. ప్రియమైన ఈ అమ్మంటుంది, అన్న నాకు నువ్వు కుమారుని ఇవ్వాడే, ఆ కుమారుని ఇస్తే ఆ కుమారుని నెత్తి మీదకి మంగళకత్తి రానియను, అతన్ని నీకే సమర్పిస్తాను. దేవునికి స్తోత్రం. అతన్ని నీకే సమర్పిస్తాను అని చెప్పి
ఆమె అడిగిన ప్రకారము దేవుడు కుమారుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమె మొక్కుకున్న మొక్కు ప్రకారము, ఆమె మొక్కుకున్న మొక్కు ప్రకారము దేవుడు ఆమె మొరను ఆలకించి కుమారుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కుమారుని ఇస్తే అమ్మయ్య, ఇక దేవునికి ఏదో మొక్కుకున్న, అబ్బో లేక లేక నా గర్భవాసమున కుమారుడు ఇచ్చాడు, అమ్మో నేను అతనికి దేవునికి ఇస్తానా, ఆయనకి ఇస్తానని అనుకోలే. కానీ చూడండి 28 వచనం చూస్తే ఆ అదే అధ్యాయంలో 28 వచనం చూస్తే ఆ కుమారుని తీసుకుపోయి దేవుని సన్నిధిలో కాబట్టి నేను ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవా అక్కడనే మొక్కెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవసరము తీరింది కదా, నేను అడిగినట్టుగా నా కుమారుని ఇచ్చిండు కదా, ఆయన దేవుడు కదా, ఇంకా నా కుమారుని ఆయనేం చేసుకుంటాడు అని అతి తెలివి ఆలోచన చేయలే. దేవునికి స్తోత్రం. ఆ భక్తి ఒరిజినాలిటీ. దేవునికి స్తోత్రం. ఆ భక్తి ఒరిజినాలిటీ. ఈ కుమారుడు పుట్టడం వల్ల సమాజంలో ఆమెకున్నటువంటి అవమానము తొలగిపోయింది. సమాజంలో ఆమె మీద వేసిన నిందలు తొలగిపోయాయి. పక్కన ఉన్నటువంటి సమితి దృష్టిలో కూడా ఈమెను బిడ్డను కన్నది, తనకి ఒత్తిడి తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. కానీ అతన్ని ఎవరికి ఇచ్చింది అంటే దేవునికి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రతిష్ఠితను చేసింది. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే ఆ చిన్న బిడ్డని దేవుని సన్నిధిలో పెడితే అతడు ఒక పెద్ద ప్రవక్తగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కొడతాడు. అతడే సమూయేలు ప్రవక్త. దేవునికి స్తోత్రం. అతడే సమూయేలు ప్రవక్త అయ్యాడు. చిన్న బాల్య దేశములోనే మరి ఏలి యాజకత్వంలో ఉన్నప్పుడు మరి చిన్న వయసులోనే దేవుని స్వరం విన్నటువంటి బిడ్డడు. దేవునికి స్తోత్రం. దేవుని స్వరమినటువంటి వాడు దేవుడు ఎంతగానో ఆయనను వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక చోటు చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే 11వ అధ్యాయములో న్యాయాధిపతులు 11:30 వచనం నుంచి 36 వరకు చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30 నుంచి 36 వరకు. అప్పుడు యోప్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిత్యముగా అప్పగిస్తే నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. లేరా ఈ యోప్తా దేవునికి ఒక మొక్కుబడి చేశాడు. అమ్మోనీయులు ఆయన ప్రజలను ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు, పలు విధములుగా ఇబ్బందులు పెడుతున్నారు. దేవుడు ఈ యోప్తాను లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. ఈ యోప్తాను లేవనెప్పినప్పుడు నీ ప్రజలను కాపాడుకోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రజలను కాపాడుకోమని చెప్పాడు. యోప్తా ఏం చెప్పాడు? దేవునికి ఒక మొక్కుబడి చేశాడు. అయ్యా
నువ్వు పొమ్మంట పోతున్నా, నాకు జయమునిచ్చి నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నేను నా ఇంటికి వస్తుండగా నాకు ఏదైతే ఎదురొస్తుందో దాన్ని నీకేం చేస్తా, ప్రతిష్ఠితయ్యా అని దేవునికైనా ఒక మొక్కుబడి చేశాడు. మొక్కుబడి చేసుకొని యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధములో యోప్తా గెలిచాడు. దేవునికి స్తోత్రం. గెలిచాడు. దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళాడు. యుద్ధములో గెలిచి ఆనందంతో తిరిగి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆనందంతో తిరిగి వస్తున్నాడు. ఆనందంతో తిరిగి వస్తున్న సమయంలో ఇంట్లో ఒక బిడ్డ ఉన్నది. నా తండ్రి అమ్మోనీల మీద విజయం సాధించాడు. తండ్రి ఒక సంతోషంతో తిరిగి వస్తున్నాడు. తండ్రి మొక్కుబడి ఇంట్లో వరకు తెలియదు. బిడ్డేమో నా తండ్రి అమ్మోనీల మీద గెలిచి వస్తున్నాడు అనేటువంటి సంతోషముతో, డాడీ నీ దేవుడు నీకు విజయం ఇచ్చాడనేటువంటి కంగ్రాట్ చెప్తానికి ఆ బిడ్డ సంతోషంతో ముందుకు పోతున్నది. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ సంతోషంతో తండ్రిని ఘనస్వాగం తనకి ముందుకెళ్తున్నది. కానీ తన తండ్రి ఏమో, దేవా నా ఇంటిలో ఏది మొదటిగా నాకు ఎదురు కనపడుతుందో అది నీకు అర్పిస్తా అన్నాడు తండ్రి. ఇటు తండ్రి వస్తున్నాడు, ఇటు బిడ్డ ఎదురైంది. దేవునికి స్తోత్రం. బిడ్డ ఎదురైంది. ఇప్పుడు తండ్రి ఏం చేయాలా? తండ్రి ఏం చేయాలి? ఏమంటున్నాడు తండ్రి? చూడు తండ్రి ఏమంటున్నాడు. అప్పుడు యోప్తా అమోనీయులతో యుద్ధము చేటుకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారికి అప్పగించాను కనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నితుకు వచ్చి వరకు యోప్తా మిస్సలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి, కుమార్తె ఎలా అవుతుందట? మా తండ్రికి విజయం జరిగింది, మా తండ్రికి దేవుడు సహాయం చేశాడు, ఇన్ని రోజులు నలిగిపోయిన ప్రజలు విడిపింపబడ్డారు, మా శత్రు హతమార్చబడ్డాడని ఇంట్లో ఉన్నటువంటి బిడ్డ తంబూరాలు పట్టుకొని సితార్లు పట్టుకొని ఏమవుతుందట? నాట్యం చేస్తూ తండ్రికి వెల్కమ్ పలుకుతుంది. వెల్కమ్ పలుకుతుండగా తండ్రి ఆసనుడవుతున్నాడు. నాట్యముతోను బయలుదేరి అతను ఎదుర్కొనేను. ఆమె కాక అతనికి మగ సంతానం ఏమి గాని ఆడు సంతానం అతనికి ఇంకా పిల్లలు లేరు, ఆడపిల్లలు లేరు, మగ పిల్లలు కూడా ఎవరు లేరు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి, అయ్యో నా కుమార్తె, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తలడింపచేయువు, నువ్వు నన్ను తలడింపచేస్తివి. ఒక్క నిమిషం. అమ్మోనీయుల మీద చేసినటువంటి యుద్ధము ద్వారా ఈయన సంతోషం అంతా నీరు కారిపోయింది. నాకు విజయం పొందుకుందన్నటువంటి సంతోషం అతనికి లేకుండా పోయింది. ఎందుకంటే అతనికి మాత్రమే తెలుసు. కానీ బిడ్డ ఇంకా సంబరం చేస్తానుంది, నాట్యం చేస్తాను ఉన్నది. అయ్యో నా కుమార్తె, నన్ను ఇంతగా తలడింప చేస్తేవి అని బాధపడుతున్నాడు. నాకు సంతోషం లేకుండా పోయింది. ఆ బిడ్డ ఒకతే. ఆ బిడ్డ చూడండి ఏమంటుందో. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేననగా, అమ్మా ఆమె నేను నా ఇంట్లో నుంచి ఏదైతే మొదట బయటకు వస్తుందో
దాన్ని దేవునికి ప్రతిష్ఠిత చేశానమ్మా, అలా మొక్కుబడి చేశానమ్మా అని చెప్తున్నాడు తండ్రి. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యుము. అబ్బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బిడ్డ ఏమంటాను చూసినవా? ఏంటి నాయనా, నువ్వు మంచిగా విజయం సాధించిన వాడిని, నేను తంబురాలతో సితాలతో నాట్యం చేసి నిన్ను ఘనస్వాగం పలుకుతానంటే నాకు ఇలాంటి బాధ ఎలాగ ఎదురైంది డాడీ? నాకు సంతోషం లేకుండా పోయింది కదా డాడీ, నీకు సంతోషం లేకుండా పోయింది కదా డాడీ అని. ఏంది డాడీ, నువ్వు మొక్కుకుంటే ఏదో మొక్కుకోవాలి కానీ ఇలా మొక్కుకుంటావా డాడీ? ఇంకా నేను కాక ఇంకెవరున్నారు డాడీ అని బిడ్డ తండ్రికి తిరుగు ప్రశ్న వేయలేదు. దేవునికి స్తోత్రం. డాడీ, నువ్వు దేవునికి మొక్కుకున్నావా? నువ్వు మొక్కుకున్న ప్రకారం చేయి డాడీ అని చెప్పింది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ప్రయత్నం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మొక్కుకున్నవా డాడీ? ఏం చెప్పాడు తండ్రి? నేను నువ్వు యెహోవాకు ప్రతిష్ఠ చేస్తానమ్మా అని చెప్తే ఏమంటుంది డాడీ? బిడ్డ ఏమంటుంది? మొక్కుకున్నవా డాడీ? నువ్వు మొక్కుకున్న ప్రకారం ఏం చేయి డాడీ అని తండ్రికి శిరస్సు వంచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అలాంటి పిల్లలను మనం తయారు చేయాలి. దేవునికి స్తోత్రం. అలాంటి పిల్లలను మనము తయారు చేయాలి. తల్లికి, తండ్రికి, తోడబుట్టిన వారికి అందరికీ గౌరవించేటువంటి పిల్లలు మనం తయారు చేయాలి. దేవునికి స్తోత్రం. సామెత ఒక పాట పాడతాను, కంటే కూతుర్ని. అది సమాజము ఇప్పుడు లేదు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ కనపడుతుంది. దేవునికి స్తోత్రం. డాడీ, నువ్వన్న ఇంత 36 వరకు నువ్వు అనుకున్న ప్రకారమే కానిము డాడీ అని చెప్తే 36 చదువు. నా తండ్రి యెహోవా మాట ఇచ్చి ఉంటువా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రుల అమ్మోనుల మీద పగ తీర్చుకొని ఉన్నాడు అని అతనితో చెప్పాడు. చాలు డాడీ, చాలు. నన్ను నువ్వు దేవుడికి అర్పించినా ఏం కాదు, కానీ అమ్మోనుల మీద మాత్రం దేవుడు నీకు విజయం ఇచ్చాడు డాడీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హన్న తనకు గర్భంని కొడుకునిస్తే దేవునికి తనను మొక్కుబడి చేసుకుంది. ఈ యోప్త తనకు ఎదురుగా ఏదొస్తే అది నీకు ఇస్తా ప్రభు అని చెప్పి మొక్కుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంగమా, నువ్వే మొక్కుబడి చేస్తావు ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవునికి స్తోత్రం. ఆ మొక్కుబడి చేసుకునే డబ్బు నువ్వేం చేస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 14వ వచనం ఒక్కసారి చూసుకో. ఆ దేవునికని తీసినటువంటి, దేవునికని మొక్కుబడి చేసినటువంటి సొమ్మును నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనేది ఒక్కసారి చూడండి. ఒక భక్తుడు చెప్తూ ఉంటాడు 26లో 14. నేను దుఃఖములో ఉండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై ఉండగా. నిమిషం దేవుని కొరకని తీసినటువంటి సొమ్ము, దేవుని కొరకు మొక్కుబడినటువంటి మొక్కుబడి నువ్వు చెల్లించే సమయంలో కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, శ్రమ వచ్చినా ఈ భక్తుడు ఏం చేయలేదట. నేను దుఃఖములో ఉండగా దానిలో కొంచెమైనను తినలేదు, నిన్ను తినలేదు, అపవిత్రుడై ఉండగా దానిలో దేనిని తీసుకోలేదు,
చనిపోయిన వారి విషయమై దానిలో ఏది నేను ఇయ్యలేదు, నా దేవుడని యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తము జరిపి ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామమును మెప్పరుస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కనుక మనం ప్రక్కకు పెట్టినటువంటి సొమ్ము, అది ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎంత తరలింపు వచ్చినా, మనం దాసిన గల్ల గురిగిన పగలగొట్టినట్టుగా దేవుని సొమ్మును పగలగొట్టద్దు. దేవునికి స్తోత్రం. అది దేవుని కొరకు నువ్వు తీయబడ్డది. ఒక్క మాట చెప్తే వినండి. ఆయా సందర్భంలో కొంతమంది ముడుపు కడుతూ ఉంటారు. అది వేలే కావచ్చు, వందలే కావచ్చు, ఏదైనా కావచ్చు, ముడుపు కడుతూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు ముడుపు నింపి వాడుకుంటారా? ఎప్పుడైనా వాడుకున్నాము మనం? వాడుకున్నారా కదా? కానీ దేవుని సొమ్మని పక్కకి పెట్టి వాడుకున్న వాళ్ళు ఉన్నారా? వదన్నా లేరా? హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే దేవుని పాదాలు పట్టుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కరుణ సంపన్నుడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునికనే పక్కకు పెట్టింది అది మనం వాడుకోకూడదు. ఏ స్థితి వచ్చినా అదే 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 మనకు ఆశీర్వాదంగా మారాలి. దేవునికి స్తోత్రం. ఎలీషా కాలంలో ఒక సేవకుని భార్య ఇంట్లో ఏముందట, అప్పుల వారు తన తన సేవకుడు సేవలు చనిపోయాడు. తనకిద్దరు కుమారులు. అప్పుల వారు వచ్చి, ఏ అమ్మా డబ్బులు కడతావా లేదా, నీ కొడుకులను గుంజుకుపోతామని చెప్పితే ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా అప్పుల వారు నా కొడుకుల్ని తీసుకుపోతాం అంటారయ్యా, నా యజమానుడు సేవలో చనిపోయాను, నా దగ్గర ఏం లేదయ్యా, నా కొడుకులు తీసుకుపోతున్నట్టయ్యా అంటే ఎలీషా అన్నాడు, అమ్మా నీ ఇంట్లో ఏముందమ్మా? బుడ్డిల గింతంత నూనె ఉందయ్యా చెప్పింది. దేవునికి స్తోత్రం. ఆ బుడ్డిలో నేను అన్నాడు, నువ్వు లేకపోయి ఎంతవరకు కుండలు తీసుకొచ్చుకుంటావో, కుండలు తీసుకొచ్చుకొని నీ కొడుకుని ఇంట్లో పెట్టుకొని డోర్ పెట్టు, ఆ నీ ఇంట్లో ఉన్న గింత నూనె కుండలలో పోయి, దేవునికి స్తోత్రం, ఆ కుండలలో పోతే ఆ గింత నేను కుండలు నిండిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదామా? కుండలు నిండిపోతున్నాయి. ఆ సంతోషంలో కొడుక ఇంక కుండలు తెపోరా, ఇంకా పాత్రలు తెపోరా అంటే, అమ్మ ఎక్కడ లేవే, అమ్మ ఎక్కడ లేవు, అన్ని తెచ్చేసినావు అమ్మ. కుండలు ఎప్పుడు లేవనడో నూనె ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. కుండలు ఎప్పుడు లేవన్నరో ఆ కుండలో నుంచి నూరు ఆగిపోయింది. అప్పుడు దైవజన్ దగ్గరికి వచ్చింది, అయ్యా మీరు చెప్పినట్టు నేను చేశాను, కుండల నిండా నూనె వచ్చింది అయ్యా అన్న. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు వెళ్ళి ఆ నూనె నమ్ముకొని అప్పులు కట్టేసాయి, మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకుమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుని సొమ్ము ఎప్పుడు కానీ ఒకవేళ ముక్కి పక్కకు పెట్టురావా, దాన్ని తీయొద్దు. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా దాన్ని తీయకూడదు. దేవునికి స్తోత్రం. చివరిగా కీర్తన గ్రంథము 61 అధ్యాయము 8వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 61:8 చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, దినదినము నా మొక్కుబడులు నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. దేవునికి స్తోత్రం. ఎంత 61లో 8. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినదినము నా మొక్కుబడులు నేను చెల్లించేదను. అన్ని మొక్కుబడుల కంటే దేవుని సన్నిధిలో గడిపే మొక్కుబడి చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ రోజున చూస్తే ఒక బాధాకరమైనటువంటి విషయం నాకు గుర్తొచ్చింది. దేవుని భక్తులు ఆ రోజు ఉపవాస ప్రార్థన కొరకై గ్రూపులు వేసినప్పుడు సైలెంట్గా కూర్చున్నారు. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మొక్కటం పాపమా? దేవుడికి మొక్కటం పాపమా? దేవుని సన్నిధిలో ఒక ఉపవాస దినము చేయటం పాపమా? చెప్పరేంటండి? దేవుని మందిరం నీకు అంత హీనంగా కనపడుతుందా? ఉపవాస దినం రాండి 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 అంటే అంత ఆఫీసర్లు అయిపోయినామా ఈరోజు మనం? ఈ రోజున స్థితి ఆయన ఇచ్చింది కాదా? ఈరోజు పొందిన మేలు ఆయన ఇచ్చింది కాదా? ఒక్కనాడు వెనక్కి తిరిగి చూసుకో. ఒక్కనాటి నీ స్థితి ఏంటిది? ఒక్కనాడు నా స్థితి ఏంటిది? ఒక్కనాడు మనందరి స్థితి ఏంటిది? పెంట కుప్పల్లో ఉన్న వారికి ఆయన ఒక పొజిషన్లోనికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధి అంటే నీకు అంత చిన్న చూపా? అంత చులుకనా? దినదినం ఏం చేయాలట? నువ్వు దినదినం మనం ఏం చేయాలట? మొక్కుబడులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. సుత్యాగము చెల్లించాలి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో పిల్లరా. అయితే దండం పెట్టి చెప్తున్నాను, ఉపవాస ప్రార్థన అంటే కేవలం స్త్రీలకి కాదు, పురుషులు కూడా వీలు కలిగించుకోండి. దేవుని సన్నిధిలో ఒక్కరోజు గడపడానికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస దినం అంటే గ్రూపులో చేసేది కాదు, మనకుందంటే పరిస్థితులను బట్టి చేశాం. ఉపవాస దినం అంటే దేవుని సన్నిధిలో గోజాడాలి. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చెప్పి దీన్ని ముగిచ్చేస్తాను. జకర్య గ్రంథం తీయండి ఒకసారి, అంతను తీయాల. ఇది ఎంత వేదనకరమైన మాట అంటే, జకర్య గ్రంథంలో చూడండి, 8వ అధ్యాయము. ఓపెన్ చేయాలి, అందరూ ఓపెన్ చేయాలి. 8వ అధ్యాయం జకర్య గ్రంథం. మలాకి పక్కనే ఉంటుంది. 8వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం ఒక్క మాట చూడండి. 23వ వచనం ఒక్క మాట చూడండి. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో 10,000 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వస్తామని చెప్పదురు. ఈ మాట ఆడ యూదులని పెట్టున్నాడు, ఇక్కడ నేనే అని పెట్టుకో, నేను క్రైస్తులని పెట్టుకోడా. ఏం మాట అండి? అనేక భాషలు మాట్లాడే అన్ని జనులట ఏం పట్టుకుని వస్తారట? ఏం పట్టుకొని వస్తారట? చెంగు పట్టుకొని. అమ్మా, మీ దేవుడు మీకు చేసేటువంటి అద్భుతాలను చూసి మేము కూడా మీతో వస్తామమ్మా. ఎస్, ఈరోజు నీ భక్తి ద్వారా, మన భక్తి ద్వారా నీ దేవుడు నీకు చేస్తున్నది నేను చూసి సంతోషిస్తున్నా. నేను కూడా అయ్యా అమ్మా నేను కూడా వస్తానని ఎన్నడన్నా ఎక్కడన్నా ఒకరు చెప్పారా? దేవుని మందిరానికి వచ్చడానికి నామూసి
ఉపవాస దినం వచ్చడానికి నామూసి, నెలలో ఒక్కరోజు జరిగేటువంటి ఒక 3 గంటల నైట్ ప్రార్థన నామూసి, పిల్లని వాళ్ళ పిలిస్తేనే వస్తారా? ఒక్కరోజు ఏ స్థితిలోంచి నేను బయటికి తీసిన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ బాధల నుంచి మనం బయటకు వచ్చాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను చెప్తున్నాను, బ్రతకంతా ఆయనను స్తుతించిన ఆయన రుణం తీర్చుకోలేము. ఈరోజు నీకు ఆస్తి లేదేమో, పాస్తి లేదేమో, సంపాదన లేదేమో, ఐశ్వర్యం లేదేమో, కొట్లలో ధాన్యము లేదేమో, కానీ బ్రతికి ఇంకొక దినాన్ని చూడనిచ్చే భాగ్యములు దేవుడు ఇచ్చాడు. సోదరి సోదరుడా, ఉపవాస దినం అంటే మీకు అంతా చేదైపోయాదా? నా దేవుడు అంటే మీకు అంతా అదైపోయాడా? సైలెంట్గా కూర్చుంటున్నారు. ఏమంటున్నారండి? మీ దేవుడు మీకు చేసిన దాన్ని బట్టి చెంగు పట్టుకొని మేము కూడా వస్తామంటున్నారు. ప్రియ దేవుని సంగమా, సహోదరి, సంఘములో ప్రతి బిడ్డ ఒక జ్యోతి వల్ల వెలగాలి. దేవునికి స్తోత్రం. సమాజములో నువ్వు ఒక సాక్షిగా బతకాలి. త్రాగుబోతులు మారాలి, దొంగలు మారాలి, వ్యభిచారులు మారాలి, అబద్ధికులు మారాలి. నీలో నాలో మనందరిలో క్రీస్తు కనపడాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు కనపడాలి. ఈరోజు నీ ఇంట్లో ఉన్న నీ భర్త మందిరానికి రావట్లేదు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ ఇంట్లో ఉన్న భార్య మందిరానికి రావట్లేదు. ఈరోజు నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలు మందిరానికి రావట్లేరు. సహోదరి, ఉపవాస దినము నీకు ఇబ్బందిగా ఉందా? ఆకలికి ఓర్చుకోలేవా? తినిరా, తిని వచ్చి దేవుని పాదాలు పట్టుకో. సంపాదన ఎప్పుడు స్థిరం కాదు. ప్రియ దేవుని సంగమా, నువ్వు దేవునికి ఏదైతే నీ కష్టకాలములో మొక్కుబడి చేశావో, చచ్చినా నీతో ఉంటా ప్రభా అన్నావు కదా. ఏది? ఈరోజు దేవుడు మన కొద్దిలో నూగు పారంగానే, కొంచెం స్థితి మారంగానే దేవుడు ఈరోజు మనకు ఎలా కనిపిస్తుందంటే, ఈ మాట విన్నప్పుడు నా గుండెలు పగిలిపోయాయి. దేవునికి స్తోత్రం. సంఘములు ఒక్కరున్నారా? నీ దేవుడు నీకు బాగా చేస్తున్నాడు. మనలో అద్భుతాలు ప్రజలు చూడాలి అంటే మనము దేవుని మాట వినాలి. ద్వితీయోపదేశకాండం 20 మొదటి వచనంలో అన్నాడు కదా, నీ దేవుడిని యెహోవా మాటను శ్రద్ధగా ఆలకించిన ఎడల ఈ దీవెనలని నీ మీదకి వస్తాయన్నాయి. ఆ దీవెనలను ఆగిపోవడానికి కారణం ఈరోజు మన దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వినకపోవటమే. దేవుని వాక్కును పక్కగా నెట్టడమే వీరంతటి కారణము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని చేసుకున్న మొక్కుబడులు ఆలస్యం చేయకు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి జ్ఞాపకం చేసుకొని మరి మిమ్ములను మీరు ప్రభుకు ప్రతిష్టలుగా చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ దేవుడి కొద్ది మాటలు ఆశ్రయించి మన జీవితం ఫలింపచ్చింది కాక. ఆమేన్.